ఒక్క ఎన్నిక 100 కంప్లైంట్లు అన్నట్లు వాడి వేడిగా సాగుతోంది పులివెందుల పోరు. జస్ట్ జడ్పీటీసీ ఉప ఎన్నిక కాదు, స్టేట్ మొత్తాన్ని షేక్ చేసే ఎలక్షన్గా మారిపోయింది అది ఇప్పుడు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య ఫిర్యాదుల పంచాయతీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మాజీ సీఎం జగన్ సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందులలో జడ్పీటీసీకి జరుగుతున్న ఉప ఎన్నిక హోల్ ఏపీలో కాకరేపుతోంది. పులివెందుల పీఠాన్ని గెలవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ, టీడీపీ ప్రచారంలోనే కాదు, ఫిర్యాదుల పర్వంలో కూడా పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. నువ్వు ఒక కంప్లైంట్ ఇస్తే నేను 2 ఇస్తా అనే లెవెల్లో రెండు పార్టీలు తొడగొడుతున్నాయి. లేటెస్ట్ గా పోలింగ్ బూత్ ఏర్పాట్లపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నల్లగొండవారిపల్లె నుంచి నల్లపురెడ్డిపల్లెకు పోలింగ్ బూత్ ను మార్చింది ఈసీ. దీనిపై స్థానిక ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో పోలింగ్ బూత్ పెట్టకపోతే ఎన్నికను బహిష్కరిస్తామంటున్నారు నల్లగొండవారిపల్లె ఓటర్లు. ఈ విషయంలో ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటోంది వైసీపీ. ఈసీ తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్ల మార్పుపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ మాదిరి ఓటు వేయడానికి అంటే ఇంకా రిలక్టెంట్ అవుతారు. ఈ 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఏ రకంగా ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండవారిపల్లెలకు నల్లగొండవారిపల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా, నల్లపురెడ్డిపల్లెలకు నల్లపురెడ్డిపల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా, ఎర్రబెల్లె వాళ్ళకి ఎర్రబెల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా. 2021లో ఇదే విధానం ఉంది. ఇక ఎంపీపీ విశ్వనాథరెడ్డిని బెదిరించిన కేసులో వైసీపీపై టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీపీఏ రాఘవరెడ్డి, తుమ్మల గంగాధర రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు పులివెందుల నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో టీడీపీ ఫ్లెక్సీని కాల్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై అటాక్ జరిగింది. కడప జిల్లా నల్గొండవారిపల్లెలో రమేష్ యాదవ్ కారుపై దాడి చేశారు ప్రత్యర్థులు. దీంతో పులివెందులలో పరిణామాలపై గవర్నర్కి వైసీపీ ఫిర్యాదు చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ దౌర్జన్యం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక ఇదే అంశంపై ఏపీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును కలిశారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై 50 మంది రాళ్లు, కర్రలతో దాడి చేశారని మండలి చైర్మన్ కు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. అక్కడ జరిగేది జస్ట్ జడ్పీటీసీ ఎన్నికే, కానీ ఎమ్మెల్యే ఎన్నికకు మించిన పొలిటికల్ సీన్స్ కనిపిస్తున్నాయి. 2 ప్రధాన పార్టీలకు ఇజ్జత్ కా సవాల్ కావడంతో యాక్షన్ సీన్స్ కు డోకా లేకుండా పోయింది. కంప్లైంట్లతో రచ్చలేపుతూ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది పరిస్థితి.